ఇంకొక రిక్వెస్ట్ నేను చేయదలుచుకున్నానండి. మనకేమిటి అని అంటే, మీ అందరికీ హలాల్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు. హలాల్ అని మేము అమెరికాలో చాలా పెద్ద యుద్ధం చేస్తున్నాం. అక్కడ పెరుగు కూడా హలాల్ సర్టిఫైడ్, పాలు హలాల్ సర్టిఫైడ్, తేనె హలాల్ సర్టిఫైడ్, పంచదార హలాల్ సర్టిఫైడ్, అభిషేకాలకి చేసే ద్రవ్యాలు హలాల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. సో నేను మొన్న అమెరికాలో ఉన్న దేవాలయాలన్నీ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ నేను ఒక పిలుపు కాల్ ఫర్ యాక్షన్ చేశానండి. అది మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇక్కడ అర్చక స్వాములు అందరూ ఉన్నారు. మనము ఎక్కడి నుంచి అంటే, మన దేవాలయాలు ఆర్ ద సెంటర్ టు స్ప్రెడ్ మన ధర్మం. మనకి పెరుగు తీసుకొస్తున్న అందరూ అభిషేకం చేయాలంటే ద్రవ్యాలు తీసుకొస్తారు. ఆ ద్రవ్యాలు హలాల్ సర్టిఫైడ్ కాకుండా ఉన్నవి తీసుకురండి, అవి మీరందరూ చెప్పండి. దీనివల్ల మన ధర్మాన్ని కాపాడుతున్నాం. ఆ హలాల్ సర్టిఫికేషన్ వల్ల వాళ్ళకి ఎంతో డబ్బు, $10 ట్రిలియన్ ఎకానమీ హలాల్ సర్టిఫికేషన్. అది మనం ఆపాలండి. ఎవరో ఉమ్మేసిన పాలు పెరుగులు మనం అభిషేకానికంటే అది కరెక్ట్ కాదు. ఆ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోండి. మీరు షాపింగ్ చేసేటప్పుడు వెళ్ళి ఇది హలాల్ సర్టిఫైడా కాదా చూడండి. అది కాదే అంటేనే అది తీసుకొచ్చి మీ ఇంట్లో పూజలకు కానీ దేవాలయాల్లో అభిషేకాలకు కానీ దేనికైనా నాన్ సర్టిఫైడ్ మన ప్రోడక్ట్స్ వాడండి. దీంతో స్వస్తి.